ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ఘనంగా జరిగాయి. దళిత సంఘ నాయకుడు తాతపూడి రాజేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు, మాజీ సర్పంచ్ పంకా శ్రీనివాస్ తదితర దళిత సంఘ నాయకులు బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ, పాలింగి కృష్ణ కిషోర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. కూటమి నాయకులందరూ కూడా పైకి కావాల్సిందిగా కోరుచున్నాం. గంటల ఒక్కొక్కరు అనేక దండ వేస్తున్నావు. అదేవిధంగా కవల కృష్ణ గారిని కూడా దండ వేసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా జనసేన నాయకులు తమ్ముడు యువ నాయకుడు సాయి కూడా మన మధ్యలో ఉన్నాడు. సాయి కూడా బాబు జగజీవన్ గారికి దండ వేసిందిగా కోరుచున్నాం. అంబేద్కర్ దండ మన మధ్యలో ఉన్నాడు, దండ వేసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా దళిత నాయకులు మన మధ్యలో ఉన్న పాలెం కృష్ణ కిషోర్ కూడా పైకి కావాల్సింది. అందరూ పైన ఉండండి, ఫోటో దిక్కారు. ఫోటో మొత్తం అందరూ పైన ఉండండి. తమ్ముడు ఫోటో ది. బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్. అదేవిధంగా మన మధ్యన హరీష్ కోటమంచి కూడా మన మధ్యన ఉన్నాడు. పెద్దలు కొమ్ము బాబు గారిని కూడా పైకి కావాల్సిందిగా కోరుచున్నాం. కొమ్ము బాబు గారిని కూడా పైకి కావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారి ఆశయాలను వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. చిన్నప్పటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఆయన ఎన్నో ఉద్యమాల్లో పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అది సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 119వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి ఇందాక మన మిత్రులు మాట్లాడారు, పోరాటం అనేది జీవితాంతం ఉంటుందండి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని జరిగినా పోరాటం అన్నది జీవితాంతం ఉంటుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఒక చట్టం తయారు చేసిన మహా మేధావి. మనం ప్రజలు ఇప్పుడిప్పటికీ మార్పు జరిగింది, ఎంతో అభివృద్ధి చెందాం. కానీ ఇంకా మార్పు జరగవలసింది ఇంకా చాలా చాలా ఉంది. మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ
అలాగే జగజ్జీవన్ రావు కానీ, మరి జగజ్జీవన్ రావు గారు ఉపరాష్ట్రపతి చేశాడు ఆయన. మరి ఆయన ఎన్నో కష్టాలు అధిగమించి పోరాటం చెంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మరి సంఘాలని, మన హరిజన వాళ్ళని కూడా అన్నిటిని కూడా అరుంధతి సంఘం అంతా కూడా ఈ రోజున మరి ఎంతో పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే మరి జగజ్జీవన్ రావు గారు. మన జగజ్జీవన్ రావు గారి ఆశయాలను మన దృష్టిలో పెట్టుకుని మనం ఆచరించి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. పోరాటం అనేది ఎప్పుడు ఉంటుంది, జీవితాంతం. మార్పు అనేది అలాగలా వస్తూ ఉంటుంది. ఒకేసారి మార్పు రావడం అన్నది మనం అంత బేగా మన కుటుంబీకులే బేగ మారం, కానీ మార్పు జరుగుతుంది. చాలా సంతోషం. ఈ శుభ సందర్భంగా మీరు అందరు కలిసికట్టుగా ఇవాళ జగజ్జీవన్ రావు గారి జయంతి 119వ జయంతి సందర్భంగా ఆనందంగా గడుపుకుందాం. అందరూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి 119వ జయంతి పూర్వకంగా మమ్మల్ని ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకి, జడ్పీటీసీ గారికి, కూటమి నాయకులకి, అలాగే విలేకరుల సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఉప ప్రధాని చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయన ఎన్నో ఎన్ని సేవలు చేశారు. ఇప్పుడు మన శర్మ గారు, రాజేష్ శర్మ గారు చెప్పినట్టు, మన జడ్పీటీసీ గారు చెప్పినట్టు అందరిలో కూడా కలయిక వస్తుంది, కలుపుతాం. ఇదంతా పూర్వం నుంచి ఒక శత్రువుని పరిచయం చేసినట్టు చేతంలో ఈరోజు ప్రజలంతా తెలుసుకుంటున్నారు. ప్రజానీకంలో మార్పు వచ్చింది. అలాగే కలుపుతాను కూడా మనం కృషి చేద్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే మన పడమర కన్నిక ఈ చాటి దగ్గర ఈ సంఘ కోరిక మేరకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వివిధ పార్టీలకు చెందిన నాయకులకు, అదేవిధంగా సోదరులకు, ముఖ్యంగా అందరికీ జగజ్జీవన్ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ బాబు జగజ్జీవన్ రావు అనే వ్యక్తి అణగారిన వర్గాల నుంచి, అట్టడుగు స్థాయి నుంచి అంటరానితనాన్ని భరించి ఈ రోజున భారతదేశానికి ఉప ప్రధాని అయ్యేంత వరకు కూడా తన పోరాట పటిమతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, అదేవిధంగా ఏదైతే ఈ దళిత సంఘాలు, ఏదైతే అణగారిన వర్గాలు వివక్షతకు గురయ్యి పూర్వం చదువుకునే రోజుల్లోనే ఒక స్కూల్లో బాబు జగజ్జీవన్ రావు గారు చదువుకుంటుంటే 2 కొండలు ఉండేయంట మంచినీళ్ళు తాగడానికి. 2 జయంతి సందర్భంగా మరి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఘనంగా వారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇంకా ఘనంగా చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకోవచ్చు.